రచ్చబండ దగ్గర అయితే సింధూర కోసం చంచలమ్మ, కేశవ జనాలు అందరూ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా సింధూర రాకపోవడం తన ఇదేంటి అనేది అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో చంటి అయితే సింధూరాన్ని సైకిల్ మీద తీసుకుని వస్తూ ఉంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక సింధూర అయితే ఏం పట్టినట్లుగా నెమ్మదిగా దిగి జొన్నపొత్తు తినుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. అది చూసి చంచలమ్మకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంతమంది తన కోసం వెయిట్ చేస్తుంటే తను మాత్రం ఎంత ధీమాగా ఎంత దర్జాగా వస్తుంది చూడండి, మినిమం భయం భక్తి లేకుండా అనేత అనుకుంటూ ఉంటుంది. ఇక నన్ను ఎందుకు పిలిచారు చెప్పండి అనేత అడుగుతూ ఉంటుంది సింధూర చంచలమ్మ అందరితో. ఇక రచ్చబండికి నన్ను పిలిచి ఏం అడగాలనుకుంటున్నారో కొన్ని తెలుసుకోవచ్చా అనేది సింధూర అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ ఊరు కోసం కాలువ కోసం తన పొలాన్ని ఇస్తుంది. నువ్వు కూడా నీ పొలాన్ని ఇస్తే ఊరు కాలువ వస్తుంది, ఊరు కూడా బాగుపడుతుంది అనేది అంటూ ఉంటాడు. నేను నా పొలాన్ని ఇవ్వడానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పి చంచలమ్మ కేశవ అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి నేను నా పొలం ఇవ్వాలంటే నన్ను నా భర్తని చంచలమ్మ క్షమించాలి అనేది చెప్తూ ఉంటుంది. అలా నన్ను నా భర్తని క్షమించి చంచలమ్మ తన ఇంట్లో పాటు తనతో ఉంచుకోవాలి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక కేశవ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. చంచలమ్మ నేను ఈ పొలం ఇవ్వడానికి నేను పెట్టిన షరతుకి ఓకే అంటేనే నేను పొలం ఇస్తాను, లేదు అంటే ఇవ్వను. చంచలమ్మ చంటిని నన్ను క్షమించి తనతో పాటు తన ఇంట్లో ఉంచుకుంటాను అంటేనే నేను ఉంటాను, ఇస్తాను అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. చంటి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ఒప్పుకున్నట్లుగైనా అదేదో చెప్పండి, అలా అయితేనే నేను ఒప్పుకుంటాను, లేదంటే లేదు. ఊరు బాగు కోసం చంచలమ్మ ఏదైనా చేస్తుందన్నారు కదా, ఇది మమ్మల్ని క్షమించండి, అంతకుమించి మాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పి సింధూర అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ అయితే సింధూర కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ ఏమనాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది సింధూర అడిగిన మాటకి.